నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎప్పుడెప్పుడా అని హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న భక్తులకు మాత్రం ఖైరతాబాద్ గణనాథుడి యొక్క శోభయాత్ర మాత్రం ప్రారంభమైంది. వేలాది మంది భక్తుల నడుమ, పోలీసు బందోబస్తు నడుమ అయితే యొక్క శోభయాత్ర నడుస్తూ ఉంది. ఒకసారి మనం విజువల్ కనుక చూస్తే మాత్రం భక్తులు ఎంతో అభిమానంతో, భక్తి శ్రద్ధలతో ఇక్కడ చూడడానికి, చివరిసారి గణనాథుడిని చూడడానికి అయితే వస్తున్నారు. దాని తగ్గట్టు కూడా ఉత్సవ సమితి సభ్యులు కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు. ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది, సమయానికి నిమజ్జన వేడుకలు చేయాలి, 2 గంటలలోపు చేయాలన్న ఒక నిబంధనకు మాత్రం ఇటు పోలీసు యంత్రాంగం, దాంతో పాటు ఉత్సవ కమిటీ మాత్రం పూర్తి స్థాయిలో స్పష్టంగా మాత్రం సమన్వయం కనిపిస్తా ఉంది. ఎందుకంటే 7 గంటలు అంటే 7 గంటలకే శోభయాత్ర ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎందుకంటే ఒక వైపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఎప్పుడైతే పూర్తవుతుందో మిగతా కార్యక్రమాలు కూడా, వెనుక ఉన్న శోభయాత్ర కూడా ఈజీగా అవుతుంది. కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయాలని చేసిన పోలీసుల ప్రయత్నాన్ని మాత్రం ఉత్సవ సమితి మాత్రం పూర్తిగా సహకరించినట్టు అర్థమవుతుంది. మనం వీడియోలో చూడొచ్చు, ఒక్కొక్కరు కూడా చూడడానికి అయితే వస్తున్నారు. ఆ గణనాథుడు మనకు అక్కడ టెలిఫోన్ భవన్ దగ్గర ప్రస్తుతానికైతే మనకు అక్కడ కొలువు తీరి ఉన్నాడు. ఇటు ఒకవైపు నృత్యాలు, ఒకవైపు భక్తి శ్రద్ధలతో ఉన్న ఒక సౌండ్ మధ్య, మరోవైపు ఇటు పోలీసులు ఎప్పటికప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కళాకారులు తమ నృత్యాలు చేస్తున్నారు, ప్రదర్శన చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ లో వచ్చి కూడా అందరూ అలరిస్తున్నారు. మనం చూడొచ్చు. ఇప్పుడు ఇది ఒక మెయిన్ గా అంటే మనకి ఇక్కడ సెన్సేషన్ థియేటర్ దాటి ఇప్పుడే మనకు టెలిఫోన్ భవన్ దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ ఈ మన తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుండి సెక్రటేరియట్ మీదుగా 4వ నెంబర్ దగ్గరికి అయితే చేరుకుంటుంది. 4వ నెంబర్ దగ్గర సూపర్ క్రెయిన్ ద్వారా అయితే ఒక గణనాథుని యొక్క నిమజ్జన కార్యక్రమం అయితే పూర్తవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక కన్నుల పండగగా అయితే కొనసాగుతుంది. రోడ్డు ఇరువైపులో కూడా మొత్తం మూసివేయడంతో ఇటు భక్తులు కేవలం పాదాచారులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు కూడా, పిల్లలతో సహా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి గణనాథుని అయితే దర్శించుకుంటున్నారు, మొక్కులు తీర్చుకుంటున్నారు. ఒకవైపు మరోవైపు ఇటు అన్ని రకాల బృందాలు, ఇటు జిహెచ్ఎంసీ బల్దియా సిబ్బంది కూడా అలర్ట్ గా ఉంటుంది, ఇటు పోలీసు యంత్రాంగం అలర్ట్ గా ఉంటుంది. మరోవైపు ఇటు సీఎం కూడా ఇక్కడ ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీఎం కూడా ఎప్పటికప్పుడు అక్కడ మానిటర్ చేయడంతో ఇక జాగ్రత్తగా ఉండరు. అయితే ఇక కమిషనర్ అయిన తర్వాత సివి ఆనంద్ హైదరాబాద్ కమిషనర్ అయినాక మొదటిసారి సవాల్గా ఈ ఒక పెద్ద కార్యక్రమాలు, ఇక్కడ ఒకవైపు విమోచన దినోత్సవం ఉండడం, ఇక్కడ ఒకవైపు ఇది ఉండడం, నిమజ్జన కార్యక్రమం ఉండడంతో, శోభయాత్ర ఉండడంతో 25,000 బలగాలను అయితే రంగంలోకి దింపారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా 25,000 బలగాలు దించారు. సో సవాల్గా తీసుకున్న ఈ నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. మనం విజువల్ కనుక చూస్తే మాత్రం కనిపిస్తా ఉంది. ఎక్కడి పక్కడ మొత్తం 2 రోడ్ల చుట్టూ కూడా భక్తులు కొలువు తీరున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు కూడా జాగ్రత్తగా వాళ్ళు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. మనం విజువల్ ఒకసారి చూడొచ్చు. డాన్సులు, పాటలు, ఇరువైపుల భక్తుల కేకలతో అయితే కిక్కిరిసిపోయే వాతావరణం కనిపిస్తా ఉంది. టెలిఫోన్ భవన్ ఎదురుగా అయితే నాకు కనిపిస్తా ఉంది స్పష్టంగా. గణనాథుడి కోసం అయితే వినాయకుని చివరిసారి వెళ్తున్న నేపథ్యంలో మాత్రం అందరూ కూడా చూడాలి, ఎలాగైనా చూడాలి ఈసారి అనుకున్నారు. నిన్న భక్తులు కూడా నిన్న సందర్శన మొత్తం నిన్న బంద్ చేయడంతో ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో ఇక చూడడానికి అయితే అందరూ ఇంటి దగ్గర నుండి కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైన ఉన్నాం. చూడొచ్చు, ప్రతి నిత్యం అయితే ఇక్కడ మొత్తం బిజీగా ఉంటుంది ఇలాంటి ఫ్లైఓవర్. ఒక్కసారి చూస్తే ఇసుకేస్తే రాలినంత జనం అయితే ఇక్కడ ఉన్నారు. మన పక్కనే ఒకసారి విజువల్ కనుక చూస్తే ఖైరతాబాద్ గణనాథుడు అయితే కనిపిస్తూ ఉన్నాడు. ఇక కొద్ది గంటల్లో మాత్రం ఇక నిమజ్జనానికి ఇక సిద్ధమవుతున్నాడు. నెంబర్ 4 దగ్గరికి వెళ్ళబోతున్నారు. అయితే చివరిసారిగా
వినాయకుడిని చూడడానికి వేలాది మంది ఇక్కడికి వచ్చారు. మొత్తం ఫ్లైఓవర్ మొత్తం ఇక్కడికి తెలుగుతల్లి ఫ్లైఓవర్ మొత్తం పైకి వచ్చారు. ఇసుకేస్తారు రాళ్ళంతా జనం చివరిసారిగా చూడడానికి వచ్చారు. ఒకసారి చూడొచ్చు జనాలు కనుక ఒకసారి చూస్తే. ఇక మరికొద్ది గంటల్లో రావడంతో ఇటు కొద్ది సమయం మాత్రం ఉండడంతో పోలీసులు కూడా కొంచెం జాగ్రత్తగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం జాగ్రత్త పడుతున్నారు. ఒకసారి విజువల్ కనుక ఒకసారి చూద్దాం. ఒకసారి మనం చాలా దగ్గరగా ఒకసారి చూసే అవకాశం కూడా వచ్చింది. ఒకసారి చూడొచ్చు. వైజాగ్ నుంచి నర్సీపట్నం. అవును, ప్రతి సంవత్సరం వస్తాం. మంచిగా ఉంది. కర్ణాటక బెంగళూరు నుండి వచ్చారా? బెంగళూరు నుంచి వచ్చాను, నిన్న వచ్చాం. ఫ్యామిలీ అంతా వచ్చాం. ఎట్లా ఉంది శోభయాత్ర? అంటే చాలా మంచిగా ఉందండి చూడడానికి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. శోభయాత్ర చూడడానికి ప్రతి సంవత్సరం వస్తాం. ఒంగోలు నుంచి వచ్చామండి. ఒంగోలు నుండి ప్రతి సంవత్సరం వస్తుంటాం సార్. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? సూపర్, నెంబర్ 1 సార్. బాగుంది, నెంబర్ 1. నేను మా బామ్మారి ఇద్దరం వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. దగ్గర నుండి ఇప్పుడే సార్ ఫస్ట్ టైం చూడటం. అవును, ఎంతో మంది చూడలేదు. అంటే దూరం నుంచి చూసాం, ఎంత దగ్గరకు ఇప్పుడే చూడటం. మేము మాపనార్ నుంచి వచ్చాము. ఓకే, శోభయాత్ర గురించి వచ్చా? శోభయాత్ర గురించి వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తాం ఇట్లా చూడడానికి. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. అవునా? మొత్తంగా ఒక్కొక్క ప్రాంతం నుండి అయితే వచ్చిన వార్త కనిపిస్తూ ఉంది. బెంగళూరు నుండి వచ్చారంటే చూడండి, పక్క రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క హైదరాబాద్లో శోభాయాత్ర చూడడానికి వచ్చారు. ఖైరతాబాద్ గణేష్ని దగ్గర నుండి చూడడానికి వచ్చాం. చూసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఇంత దగ్గర నుండి చూడలేదు కాబట్టి చూడాలనే ఒక ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చామని కూడా చెప్తున్నారు. అన్న, ఎక్కడ నుండి వచ్చారన్న? ఎక్కడ నుండి వచ్చారు? ఈసీఎల్. ఎట్లా అనిపిస్తుంది శోభయాత్ర? చాలా బాగుంది. ఓకే, ఎవరెవరు వచ్చారు ఇక్కడ? మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా. అవునా, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తారా? 4 టైం కంటిన్యూస్గా. ఓకే, ఇంకా వందలాది మంది మొత్తం కూడా ఇక్కడ చుట్టూ చేరారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఒక్కసారికి మీరు విజువల్లో చూడొచ్చు. మొత్తం ఫ్లైఓవర్ మొత్తం నిత్యం ఇక్కడైతే మాత్రం ఇటు రెండు వైపులా కూడా ఎప్పుడు బిజీగా హరిబరిగా ఎప్పుడు వాహనాలు వెళ్తుంటాయి. అలాంటిది ఇప్పుడు మాత్రం వేల మందితో మొత్తం ఇదంతా ఒకసారి ఫ్లైఓవర్ మొత్తం కూడా మొత్తం ఒక పొలిటికల్ సభను తలపించేలాగా మొత్తం ఈ జనసందోహం అయితే కనిపిస్తూ ఉంది. మా ఖైరతాబాద్ గణేష్, ఇటు సచివాలయం కూడా ఒకసారి చూడండి. సచివాలయం దాని పక్కనే ఖైరతాబాద్ గణేష్ కనిపిస్తూ ఉండు. మొత్తంగా భక్తులు మాత్రం ఇటు సందర్శకులు కూడా చూడడానికి అయితే మాత్రం చాలా సంఖ్యలో వచ్చారు. పోలీసులు మాత్రం జాగ్రత్త 25,000 మందిని మాత్రం బందోబస్తు మాత్రం ఇక్కడ పోలీసులు ఉంచారు. సమయానికి ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కావాలని కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇటు నిర్వాహకులు కూడా సాధ్యమైనంత జాగ్రత్తగా ఇటు పోలీసులను సమన్వయం చేసుకుంటూ కూడా వెళ్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటు వాలంటీర్స్ కూడా ఎక్కడికప్పుడు వాళ్ళ వాలంటీర్ చేస్తున్నారు. మరోవైపు డ్రోన్ కెమెరాలో చివరిసారిగా ఖైరతాబాద్ గణేష్ను బంధించడానికి కూడా డ్రోన్ కెమెరాలు కూడా ఇక్కడ ఎగరవేస్తున్న సందర్భం చూడొచ్చు. పక్కనే మీడియా గ్యాలరీ కూడా వీక్షకులకు దగ్గర నుండి కూడా మంచి విజువల్ చూపించడానికి కూడా అతి దగ్గర నుండి కూడా ఇప్పుడు మీడియా సెంటర్ కూడా విజువల్ తీస్తున్నారు. మరోవైపు గణేష్ను దగ్గర నుండి సెల్ఫీ దిగడానికి కూడా అందరూ కెమెరాలతో బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక అసలైన క్రతువు కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇక నిమజ్జనం జరుగుతున్న వేళ మాత్రం ఒక్కసారిగా భక్తులతో మారుమోగుతున్నాయి. మొత్తం కూడా ఒక్కొక్కరు నినాదాలతో కోరెత్తిపోతున్నాయి. ఇటు పాటలతో నృత్యాలతో మాత్రం కలకలాడుతున్నాయి. ఒకసారి చూడొచ్చు, మొత్తం ఇక్కడ రోడ్డు మొత్తం ఇటు చుట్టువైపులా కూడా మొత్తం బ్లాక్ అయిపోయిన సందర్భం కనిపిస్తుంది. అందరూ కూడా కెమెరాలలో మాత్రం వాళ్ళు ఇమేజ్ సెల్ఫీలు తీసుకుంటున్నారు. మొత్తంగా అత్యంత కీలకమైన ఘట్టం అయితే కొద్ది క్షణాల్లో అయితే పూర్తి కాబోతున్న నేపథ్యంలో మాత్రం అందరూ కూడా మొత్తం ఇటు ముందు వెనుక మొత్తం ఫ్లైఓవర్ ఇటు అటు మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూడాలి మరి కొద్దిసేపట్లో మాత్రం ఇంకా ఎంతమంది వస్తారో ఎలాంటి పోలీసులు కూడా ఎట్లా దీన్ని కంట్రోల్ చేసి సమన్వయంగా ముందుకెళ్తారో మాత్రం కొద్ది క్షణాల్లో మనకు తెలియాల్సి ఉంది. మంచిగా అనిపిస్తుంది. అది ఇప్పుడే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడము చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు చూడలేదు. మా బిడ్డ నేనే వచ్చి చాలా హ్యాపీగా ఉంది. ఈ పండుగకి అందరూ చూసినట్టు ఉంది. సిటీలో ఉన్న అందరూ చూసినట్టు ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడున్నా కానీ అందరూ వచ్చి చూడండి. లాస్ట్ రోజు కదా. జై బోలో శ్రీ గణేష్ మహారాజ్.
కని విని ఎరుగనితో మా ఖైరతాబాద్ గణేష నిమజ్జనం ప్రారంభమైంది. యావత్ ప్రపంచం అంతా మా ఖైరతాబాద్ వైపు చూస్తుంది. మా ఖైరతాబాద్ మా గణపతి 40-70 అడుగుల నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ నుంచి గత ఇంకా కొంచెం పెరగవచ్చు. మా ప్రపంచం అంతా మా ఖైరతాబాద్ వైపు చూడడం మా అదృష్టం భావిస్తున్నాం మేము. అన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బందోబస్తులో పొద్దున్న 6 గంటలకి శోభయాత్ర ప్రారంభమవడం జరిగింది. లైబ్రరీ నుంచి సెంటర్ దాటుకుంటూ టెలిఫోన్ భవన్ నుంచి సెక్రటేరియట్ చేరుకోవడం జరిగింది. మేము అనుకున్న ప్రకారం 12 నుంచి 1 గంటల లోపల నిమజ్జన కార్యక్రమం ట్రైన్ నెంబర్ 4 గంగమ్మ ఒడిలోకి గణేశుడు చేరుకుంటాం. గతంలో చాలా సేపు అయింది కానీ ఈసారి తొందరగా స్టార్ట్ అయింది. పోలీసులు ఎలాంటి వ్యవహరిస్తున్నారు, సమన్వయం ఎట్లా సాధ్యం? పోలీసులు చాలా కోఆపరేట్ సంబంధిస్తారు. పోలీసులు చాలా కష్టపడుతున్నారు. పోలీసులు చాలా మన వెంబడి ఉన్నారు. అందరూ బస్తీ ప్రజలు మెంబర్స్, కమిటీ మెంబర్స్ అందరూ, రాజ్ కుమార్ అన్న అందరూ కలిసి ఈ శోభయాత్రని గంగమ్మ ఒడిలోకి నిమజ్జనం చేస్తున్నాం. నమస్తే. ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం అయితే కొద్దిసేపట్లో అయితే పూర్తి అవుతుంది. చివరి అంకానికి చేరుతుందని చెప్పవచ్చు. అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం వాళ్ళు ఉత్సవ కమిటీ సభ్యులు మనతో ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి? ప్రతి సంవత్సరం లాగే ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఖైరతాబాద్ ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ వినాయకుని దగ్గర పోలీస్ బందోబస్తు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు, మళ్ళా వాటర్ వర్క్స్ వాళ్ళు అందరు సహకారం చేశారు. ఇంకొకటి ఈ యొక్క వినాయకుడిని పొద్దున 6 గంటల లోపల నైటే ట్రాలీ పైన కూర్చుండబెట్టి పొద్దున 2 గంటల వరకు నిమజ్జనం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదే ప్రకారంగా మేము కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఇక ఈ టైం వరకు ఇక్కడికి తీసుకొచ్చాము. పోలీసు వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాలంటీరు, ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అందరూ సహకారంతోనే ఇంత గ్రాండ్ గా జరిగారు. 70 ఏళ్ళుగా నడిపిస్తూనే ఉన్నారు. ఇవాటితో అయిపోతుంది. ఈ యొక్క నవరాత్రులు కూడా పూర్తి అయిపోయినాయి. ఈ నిద్ర లేకుండా చేసిన మీ పని ఇవాటితో ముగిస్తుంది. ఏమనిపిస్తుంది? అంటే ఆయన దేవుని ఆశీర్వాదం. అది 1954 నుంచి మా పెద్దనాన్న గారు ఒక అడుగును స్టార్ట్ చేశారు. దాని తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు మా పెద్దనాన్న తర్వాత. దాని తర్వాత మా నాన్నగారు 2022లో చనిపోయారు. చనిపోయిన తర్వాత మా తమ్ముడు రాజ్ కుమార్ గారు, సందీప్ రాజ్ గారు, మేము అందరం కలిసి బస్తీ సహకారంతో అందరు కలుపుకొని ఒక కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము ఈ సంవత్సరం. ఈసారి ఎంత మంది భక్తులు వచ్చారు? ఎందుకంటే చాలా మంది వస్తున్నారు, దాని దగ్గర ఏర్పాటు చేయాల్సి వస్తుంది. చాలా పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలాంటి ఏర్పాటు చేస్తారు? లేదు, ఇది ఏంటంటే ప్రతి ఎక్కడ మొత్తం ఆల్ స్టేట్ వాళ్ళు ఇక్కడ వచ్చి తీసుకున్నారు. పోలీసు వాళ్ళు చాలా బందోబస్తు చేశారు. ఇక్కడ ఏ అడుగున పోలీసు వాళ్ళు కానీ అంత ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళు సహకారం చేశారు. మొత్తం పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ అంతా కలిసి. గతంలో మాత్రం లడ్డూ ప్రసాదం కూడా పంచిపెట్టే పరిస్థితి ఉండేది. పెద్ద ఆ లడ్డూ కూడా ప్రత్యేకత ఉండేది. దాన్ని ఈసారి ఎందుకు ఆ విషయాలు మాత్రం వెనుక తగ్గాలి? అంటే ప్రతి సంవత్సరం తాపేశ్వరం మల్లిబాబు అనేవారు లడ్డు తీసుకొస్తుండే. తెచ్చినప్పుడు ఈ వినాయకుడి నిమజ్జనం అయిపోయిన 10 రోజుల తర్వాత లాఠీ చార్జ్, అంటే అది లడ్డూని గడ్డపార పెట్టి తీసుకొని కొట్టుడు లాఠీ చార్జ్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఈ 10 రోజులు వేరు, ఆ లడ్డు గురించి పోట్లాట ఎందుకు అని చెప్పి వద్దని చెప్పాము అనమాట. ఆ లడ్డు విషయంలో 11 రోజుల తర్వాత మరి లడ్డు గురించి చాలా కొట్లాటలు అవుతున్నాయని వద్దని చెప్పామని. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? అయిపోతుంది కార్యక్రమం కూడా. చాలా మంది, లక్షల మంది కూడా దర్శించుకున్నారు, అన్ని రకాల ఏర్పాటు చేసుకున్నారు కూడా. ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇప్పుడు ఈ 11 రోజులు ఏదైతే 7వ తారీఖు వినాయక చవితి తర్వాత 17వ తారీఖు నిమజ్జనం వచ్చింది. ఆయన సంతోషంతో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నారు, గంగమ్మ ఒడిలోకి వెళ్ళిపోతున్నారు అని సంతోషంతో. భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా దర్శనం బాగా చేసుకున్నారు. హ్యాపీగా ఉన్నారు. భక్తులు కూడా అంతా హ్యాపీగా సంతోషంగా దర్శనం చేసుకొని ఉన్నారు. ఏర్పాట్లు అయితే అన్ని రకాలు చేసినాం. లక్షల మంది భక్తులు కూడా వస్తారని కూడా జాగ్రత్త పడాల్సి వచ్చింది. ఇటు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవ కమిటీ కూడా ముందుకెళ్ళింది. అందుకోసమే ఇంత విజయవంతంగా 70 ఏళ్ళ నుండి కూడా కొనసాగుతుంది. ఇక ఇంకా భవిష్యత్తులో కూడా తప్పకుండా మంచిగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. అన్ని యంత్రాంగాలను కూడా
దృష్టిలో పెట్టుకొని సమన్వయం చేసుకోవడం వల్లనే ఈ చివరి అంకం కూడా పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది. అందుకనే ఖైరతాబాద్ అందరిపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందే ఎక్స్పెక్టేషన్ దగ్గర కూడా మరిన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న సందర్భం చూడొచ్చు. మొబైల్ లోపల పెట్టుకో అన్న, జర ఫోన్ లోపల పెట్టుకో. నా ఫోన్ జర పైకి కూడా పెట్టుకోవచ్చు. అన్నా కూర్చో అన్నా. మేడం కొంచెం ఫోన్ లోపల పెట్టరా. మేడం కొంచెం ఫోన్ లోపల పెట్టరా. పైకన్నా లేపరా. బ్రో అదే
అయ్యా కొంచెం అయిపోయింది. చిన్ననా సార్ చిన్ననా దగ్గర పోతున్నారు వాళ్ళు మంచి దగ్గర పోతున్నారు. బ్రదర్ బారికెట్స్ ఓపెన్ ఒక్కసారి మీద పడతారు, మీరు వెళ్ళిపోవడం వస్తాం అదేనా. బ్రదర్ బ్రదర్ ఇప్పటిదాకా కూర్చున్నాడు కూర్చోవాలి అయిపోయింది. వెళ్ళిపోవాలి. నమస్తే. ఎట్టకేలకు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అయితే పూర్తయింది. 70 అడుగుల ఈ యొక్క అతిపెద్ద విగ్రహం అయితే మొత్తం పూర్తిగా మునిగిపోయింది. ప్రధానంగా ఇప్పుడు చెప్పాల్సిన ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా హుసేన్ సాగర్ లో ఏదైతే ఇక్కడ నిమజ్జనం చేస్తారో ఈ క్రెయిన్ నెంబర్ 4 దగ్గర చేసినప్పుడల్లా ఏదో ఒక సందర్భంలో మాత్రం పైన తేలాడు తొండం కానీ పూర్తిగా మునిగిపోయే సందర్భం మాత్రం కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో మునిగిపోవడం మాత్రం అందరికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మీరు విజువల్ గా కనుక చూస్తే మాత్రం అదే కనిపిస్తుంది. స్పష్టంగా మొత్తంగా పూర్తిగా మునిగిపోయిన సందర్భం కనిపిస్తా ఉంది. అయితే
అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం, ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, దాని చుట్టూ కూడా దానికంటే ముందు అంటే నిమజ్జనం కంటే ముందు కూడా ఏర్పాట్లు చేసి సరైన మరమ్మతులు కానీ ముందు ఏర్పాటు చేయడం అదొక కారణం కావచ్చు. కానీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా మాత్రం కనిపిస్తా ఉంది. చూడొచ్చు మనం విజువల్లో కూడా చాలా మంది వేల మంది ఇప్పుడు బార్కేడ్లు తొలగించడంతో ఒక్కసారిగా చివరిసారిగా గణనాథుని చూడడానికి మాత్రం వస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం బాధాకరమైన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో మునిగిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు వరకు దూరం నుండి చేశారు, దగ్గర నుండి చూసే వరకు మునిగిపోవడం మాత్రం ఆశ్చర్యకరం. అదే ప్రత్యేకత ఈసారి మాత్రం ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ 70 అడుగుల ఈ యొక్క విగ్రహం కూడా పూర్తిగా మునిగిపోవడం, అలాగే ఈ యొక్క కథవు విజయవంతంగా కూడా పూర్తి కావడం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. అలాగే ఈసారి మాత్రం ఇటు పోలీసు యంత్రాంగం, జిహెచ్ఎంసీ అధికార సిబ్బంది, అలాగే ఉత్సవ కమిటీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా 2 లోపు ఎలాగైనా మధ్యాహ్నం 2 గంటల లోపు పూర్తి చేయాలని నిమజ్జనం అని ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ టార్గెట్ మాత్రం విజయం సాధించింది. ఆ టార్గెట్ అనుకున్న దానికంటే 20 నిమిషాల ముందే పూర్తయింది. పూజా కార్యక్రమాలు జరిగిపోయి అన్ని ఆనవాయితీ ప్రకారం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రీత్యా పర్యవేక్షణ కోసం వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇంకా గంట ఆలస్యమైందని చెప్పాలి. లేకపోతే 12 నుండి 12 ఒక టైంలో మాత్రం 11 నుండి 12కి ఈ యొక్క నిమజ్జనం అయిపోతుందా అన్న ఆశ్చర్యం మాత్రం అనిపించింది. ఎందుకంటే అంత త్వరగా ఈ యొక్క శోభయాత్ర పనులు అయితే జరిగిపోయి మొత్తానికి శోభయాత్ర జరిగింది. వేల మంది భక్తులు వచ్చారు, సందర్శకులు వచ్చారు. పక్క రాష్ట్రాల నుండి, పక్క ప్రాంతాల నుండి కూడా ఈ యొక్క గణనాథుని చూడడానికి రావడం, అందరు చూడడం, అందరూ కూడా దీవెనలు పొందే ప్రయత్నం చేశారు, అందరూ దర్శించుకునే ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికీ కూడా మొత్తంగా ఖైరతాబాద్ యొక్క గణనాథుడి యొక్క నిమజ్జనం పూర్తయింది విజయవంతంగా. అధికారుల యొక్క సమన్వయం కారణంగా, అలాగే ఉత్సవ కమిటీ యొక్క సమన్వయం కారణంగా పూర్తి స్థాయిలో కూడా నిమజ్జనం జరిగింది. ఆ నీళ్లలో కూడా గణనాథుడు గంగమ్మ ఒడికి పూర్తి స్థాయిలో మునిగిపోవడం మాత్రం అందరికీ ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా మారిన మాత్రం ఒక వార్త మాత్రం అందరికీ కూడా చూసే కార్యక్రమం అయితే కనిపిస్తా ఉంది. ఖైరతాబాద్ నుండి కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.